చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు మరొక సాక్ష్యము. ఈ సాక్ష్యం ఏంటంటే రేష్మ గారి సాక్ష్యము. 5 years నుంచి MBA ఎగ్జామ్ రాస్తూనే ఉంది. కానీ ఒక సబ్జెక్ట్ అనేది 5 years నుంచి చాలా ఇరిటేట్ చేస్తుందంట. తను ఎన్నిసార్లు రాసినప్పటికీ ఈ 5 yearsలో చివరి ఇయర్ ఇదే అంట. అంటే చివరి ఛాన్స్ తనకి ఇదే. మరలా రాసే అవకాశం కూడా లేదు. సో తను ప్రార్థన చేపించుకుని దేవుడు గొప్ప రీతిగా అద్భుత కార్యము చేశాడు. తనకి రిజల్ట్ మంచి మార్కులు వచ్చాయని తను సాక్ష్యం చెప్పుకుంది. తన సాక్ష్యాన్ని తన నోటి మాటలతోనే విందాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు కలుగును గాక. నా టెస్ట్ మనీ ఏంటంటే, నేను 2019లో MBA జాయిన్ అయినా. తర్వాత నేను బేబీ కన్సీవ్ అయినా. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్కి నేను అటెండ్ కాలేదు. ఇక మిగతా అన్ని సెమిస్టర్స్ రాసిన అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోయినా కానీ డాటా అనాలిటిక్ ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. సో ఇక అది ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేను. లాస్ట్ టైం 1 time ఛాన్స్ కింద జూన్లో ఎగ్జామ్ ఉండే నాకు. అయితే అక్కకి మెసేజ్ పెట్టి నేను ప్రేయర్ చేయించినాక, ఇట్లా ఎగ్జామ్ రాస్తా, నేను ఎట్లనన్నా పాస్ అయిపోవాలి అక్క, ప్లీజ్ ప్రేయర్ చేయండి అంటే అక్క నా కొరం ప్రార్థన చేశారు. నేను నిజంగా MBA మంచి మార్క్స్తో పాస్ అయినా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ దేవుడా, నీ దయతో నేను MBA ఎగ్జామ్ పాస్ అయిపోయినా. థ్యాంక్ యూ లార్డ్, దిస్ ఇస్ మై టెస్ట్ మనీ.